ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 10 నెలల్లో మీరు చేయనిది 10 నెలల్లో మేము చేసి చూపించామని ప్రజాప్రభుత్వంలో చేసి చూపించామంటూ చెప్తున్నాడు. ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. గుజరాత్లో మీరు ఇచ్చారా? మా ఉద్యోగులకు తీసుకొస్తా చూపించండి. కిషన్ రెడ్డి బండి సంజయ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తామా? కేసీఆర్ పెళ్లి చేయగానే పిల్లలు పుడతారా? కోటి నుంచి మహిళలను కోటీశ్వరులను చేస్తాం. పెద్దపల్లి యువ వికాసంలో సీఎం రేవంత్ రెడ్డి 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత 1,024 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్యంగా ప్రజాపాలన అనేటువంటిది మనం ముఖ్యంగా కనిపిస్తుంది. వీఆర్ఓలను మళ్ళీ సంక్రాంతి నుంచి చూపిస్తామని నెక్స్ట్ మంత్. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు ఈ రోజు నుంచే ఈ యొక్క ఎంపిక అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టారు అందరు మంత్రులు. అదేవిధంగా 9 వరకు ఈ సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాల మీద రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పు లేదని మేము భావిస్తున్నాం. అదేవిధంగా గత 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా శీతాకాల సమావేశాలు 9 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని ప్రతిపక్ష పార్టీ నేతలు పోషించాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా 11 ఏళ్ళు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సవాలు విసిరారు. వారు కూడా వస్తారంటే విమాన ఛార్జీలు చెల్లిస్తారు. తమ ప్రభుత్వం రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశారా అని చేస్తే లెక్కలు తీయాలని అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ వికాస బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. అదేవిధంగా పెద్దపల్లిలో ఆర్టీసీ బస్ డిపో 1,024.9 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు వేదికగా మీద నుంచే శంకుస్థాపన చేశారు. 9,000 మంది గ్రూప్ 4 అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, సింగరేణి ఉద్యోగులు ఇవన్నీ ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది మాట తప్పకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి రోసే లాంటి సహచరుడు అంటే సీఎంగా ఎవరైనా రాణించవచ్చు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా రోషే గారి విగ్రహాన్ని హైదరాబాద్లో స్థాపిస్తామని చెప్పాడు. ముఖ్యంగా చెప్పిన మాట ప్రకారం కొన్ని చేస్తున్నప్పటికీ చిన్న సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఉన్నాయి. ఆర్భాటాలకు అన్నీ కూడా ఖర్చు ఎక్కువ పెడుతున్నారని విమర్శకులు చేసినప్పటికీ చేసిన పనిని చెప్పుకోవాల్సిన ధర్మం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అంతలెక్కల కలెక్టర్ ఆఫీసులో ముఖ్యంగా ఈ యొక్క విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. మహాలక్ష్మి 500 సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇంకా రకరకాలైనటువంటి అన్నీ కూడా చెప్పుకుంటూ ప్రజల్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చేసేటువంటి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యంగా ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏదైతే విధ్వంసం సృష్టించినటువంటి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి భూముల్లో కబ్జాలు చేసి అదేవిధంగా మైన్ జరుపుకొని వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇయ్యనటువంటి అసైన్మెంట్ ల్యాండ్ కానీ రకరకాల ల్యాండ్లో కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.